ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యావత్ ప్రపంచం ప్రస్తుతం ఇదే జపం చేస్తోంది. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మనిషే శాసించగలగాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్ ముందు వరుసలో ఉందన్నారు. మనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిసి నడవాల్సిన యుగంలో మనం బతుకుతున్నామన్నారు. కాగా ఈ విషయంలో భారత్ సాధించిన పురోభివృద్ధి ఒక చరిత్రగా నిలుస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళి అభివృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకంగా మారిందన్నారు ప్రధాని మోదీ. ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలపై ఉందన్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులను శాసిస్తోందని చాలా మంది నిపుణులు చేస్తున్న హెచ్చరికల సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మనిషే శాసించగలగాలని ఆయన పేర్కొన్నారు. అప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఎలాంటి దుష్ఫలితాలు ఉండవన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సదస్సులో తాజాగా ప్రధాని మోదీ మాట్లాడారు. కాగా మేక్ ఇన్ ఇండియా భారత్ ఆవిష్కరణ సామర్థ్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సదస్సు చాటుతోందన్నారు. కాగా గత కొంతకాలంగా భారత్లో కృత్రిమ మేధ అభివృద్ధి జరుగుతోందని, కృత్రిమ మేధను దేశ ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని అన్నారు. ప్రపంచంలో 6వ వంతు జనాభా గల భారత్కు కృత్రిమ మేధ ఉపయోగించుకోవటం తప్పనిసరి అయింది. అంతేకాదు తమ కెరీర్లో కృత్రిమ మేధను ఉపయోగించుకోవటం పట్ల భారత్ యువతి ఆసక్తిని కనబరుస్తోందన్నారు. అలాగే అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో భారత్ ముందు వరుసలో ఉందన్నారు ప్రధాని మోదీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన మానవాళికి అనేక ఉపయోగాలున్నాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో భారత్ సాధించిన పురోభివృద్ధి ఒక చరిత్రగా నిలుస్తోంది. అనేక సాంకేతిక సమస్యలకు పరిష్కారాలు చూపించే నేర్పు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఉందన్నారు. మనుషులు అధునాతన సాంకేతికత కలిసి అభివృద్ధి పథంలో పయనించే శకంలో ప్రస్తుతం యావత్ ప్రపంచం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రజల సంక్షేమం, శ్రేయస్సు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు బెంచ్ మార్కులని ప్రధాని మోదీ వెల్లడించారు. అంతిమంగా మానవ వికాసమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిర్మాణం కావాలన్నారు. కాగా కృత్రిమ మేధ వినియోగంలో మానవ విజన్ కూడా ఉండాలని, ఈ సందర్భంగా మానవ విజన్ ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటో కూడా ఆయన వివరించారు. ఏఐ వ్యవస్థ నిర్మాణానికి నైతికత, బాధ్యతే ప్రామాణికం కావాలన్నారు. అలాగే పూర్తి పారదర్శకంగా ఏఐ వ్యవస్థ పనిచేయాలన్నారు. అంతేకాదు ఒక దేశంలో సృష్టించిన డేటా అదే దేశ పరిధిలో ఉండాలన్నారు. అంటే సదరు దేశానికి చెందాలని ప్రధాని నరేంద్ర మోదీ కుండ బదులు కొట్టారు. అంతేకాదు ఎంతో కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ గుత్తాధిపత్యంతో పనిచేయకూడదన్నారు. అందరికీ సదరు వ్యవస్థ అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. వీటన్నిటితో పాటు కృత్రిమ మేధ 100% నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు నరేంద్ర మోదీ. అయితే ఏఐను దుర్వినియోగం చేస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. అనేక రకాల విధ్వంసాలు జరిగే ప్రమాదముందని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఇటువంటి విధ్వంసాలను తట్టుకునే శక్తి ఒక్కోసారి మనవాళ్లకి ఉండకపోవచ్చు. మొత్తంగా వినాశనం కోసం కాకుండా మానవ వికాసం కోసం కృత్రిమ మేధను ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించని రంగమే లేదు. ఆధునిక మనిషి అవసరాలను తీర్చే ఓ సమ్మోహన యంత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనిషి తన అవసరాలు తీర్చుకోవటానికి తనలాగే బుర్రకు పదును పెట్టి ఆలోచించే మేధస్సు అవసరమని చాలా ఏళ్ల కిందటే అనుకున్నాడు. అలా మనిషి తన కోసం స్వయంగా తయారు చేసుకున్నదే కృత్రిమ మేధ. యంత్రాలతో మనిషిలా పనిచేయించుకోవాలనే కోరిక నిన్న మొన్నటిది కాదు. ఇంటర్నెట్ కనిపెట్టక ముందే అంటే 1956లో కృత్రిమ మేధ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు. అంతకంటే ముందు 1927లో మెట్రోపోలిస్ అనే సినిమా జర్మన్ భాషలో వచ్చింది. ఈ సినిమా వచ్చే నాటికి సినీ పరిశ్రమలో మూకీ యుగమే నడుస్తోంది. అప్పట్లోనే వచ్చిన తొలి సైన్స్ ఫిక్షన్లో
ఆ సినిమాలో అచ్చం మనిషిలా తయారు చేసిన ఓ రోబో ఉంటుంది. 1927 నాటి సినీ దర్శకుడి ఊహే ప్రస్తుతం వాస్తవమైంది. మనిషికి మనిషితో పోటీ అన్నది నిన్నటి మాట. మనిషికి కృత్రిమ మేధస్సుతో పోటీ అన్నది ఇప్పటి మాట. మన విజ్ఞానం నుంచి, మన ఆలోచన నుంచి పురుడు పోసుకున్న కృత్రిమ మేధస్సు ఇప్పుడు అద్భుతాలను సృష్టిస్తోంది. ఒక దశలో మనిషి ఉనికికే సవాలు విసురుతోందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా కృత్రిమ మేధతో మానవ సామర్థ్యాలు గణనీయంగా పుంజుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఏమైనా కృత్రిమ మేధను మానవ వికాసం కోసం ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు.